నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కుషాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒళ్ళు గగ్గురు పొడిచే దారుణం చోటు చేసుకుంది. మధ్యమత్తులో ఉన్నారో లేక అతి విశ్వాసమో తెలియదు కానీ కొందరు యువకులు కారుతో ఒక వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా కారు కింద చిక్కుకున్న అతడిని సుమారు కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లారు. సతీష్ అనే వ్యక్తి తన పనుల నిమిత్తం రోడ్డుపై వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఒక కారు అతడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపాల్సింది పోయి నిందితులు మరింత వేగంతో కారును పోనిచ్చారు. దీంతో సతీష్ కారు కింద ఇరుక్కుపోయాడు. కారుకు సైరన్ అమర్చుకుని రోడ్డుపై హంగామా సృష్టిస్తూ పోకిరీలు సతీష్ను ఈడ్చుకెళ్లారు. దాదాపు కిలోమీటర్ దూరం తర్వాత స్థానికులు కారును వెంబడించి ఆపడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అప్పటికే సతీష్ ఒళ్లంతా తీవ్ర రక్త గాయాలతోటి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కుషాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒళ్ళు గగ్గరు పొడిచే దారుణం చోటు చేసుకుంది. మధ్యమత్తులో ఉన్నారో లేక అతి విశ్వాసమో తెలియదు కానీ కొందరు యువకులు కారుతోటి ఒక వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా కారు కింద చిక్కుకున్న అతడిని సుమారు కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లారు. సతీష్ అనే వ్యక్తి తన పనుల నిమిత్తం రోడ్డుపై వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన ఒక కారు అతన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆపాల్సింది పోయి నిందితులు మరింత వేగంతో కారును పోనిచ్చారు. దీంతో సతీష్ కారు కింద ఇరుక్కుపోయాడు. కారుకు సైరన్ అమర్చుకుని రోడ్డుపై హంగామా సృష్టిస్తూ పోకిరీలు సతీష్ను ఈడ్చుకెళ్లారు. దాదాపు కిలోమీటర్ దూరం తర్వాత స్థానికులు కారును వెంబడించి ఆపడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అప్పటికే సతీష్ ఒళ్లంతా తీవ్ర రక్త గాయాలతోటి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రవీణ్, నగరంలో పోకిరీల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. కుషాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒళ్ళు గగురు పడిచే దారుణం ఒకటి చోటు చేసుకుంది. ఈ ఘటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో కుషాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. అయితే అసెంబ్లీ ఇంటికి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగి సతీష్ పైన కొందరు యువకులు కారుతో దాడి చేసి సుమారుగా 700 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లినట్లుగా ఈ ఘటన కలకలం రేపుతుంది. సమాచారం ప్రకారంగా చూసుకుంటే కనుక సైరన్ అమర్చుకునే బొలెరో కారు రోడ్డు మీదుగా అతి వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంది. అదే సమయంలో సతీష్ ప్రయాణిస్తున్నటువంటి కారును ఢీకొట్టినట్టుగా అయితే అక్కడ స్థానికుల నుంచి తెలుస్తుంది. అయితే ఢీకొట్టిన తర్వాత కూడా ఆపకుండా ముందుకు అలాగే సాగిపోవడంతో సతీష్ ని కొంత దూరం వరకు ఆ కారు వెంబడించారు. అయితే తర్వాత బొలెరోకు ముందు నిలబడి మాట్లాడేందుకు ప్రయత్నించగా యువకులు అతని పైన ఉద్దేశపూర్వకంగానే కారు నడిపించినట్లుగా కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఢీకొట్టడంతో సతీష్ కింద పడిపోయారు. అయితే కారు బంపర్ పట్టుకొని ఉండగా అతను కింద ఉన్నాడని తెలిసి కూడా డ్రైవర్ వేగం తగ్గించకుండా సుమారు 700 మీటర్ల వరకు ఈడ్చుకెళ్తున్నట్టుగా కూడా ఆ సీసీ ఫుటేజ్ లో కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఘటన సతీష్ కు మొత్తంగా తీవ్ర గాయాలయ్యాయి. వీపు మొత్తం అయితే ఈ యొక్క రోడ్ కు మొత్తంగా కూడా బలంగా గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. సతీష్ ని ఒక కాలు కూడా విరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేశారు. వైద్యులు అయితే ప్రస్తుతం అతన్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చినప్పటికీ అయితే సైరన్ అమర్చుకొని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నటువంటి బొలెరో కారు వీడియోలు కూడా బయటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సైరన్ ఎందుకు అమర్చారు, కారులో ఉన్న యువకులు ఎవరు అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు ఆ మద్యం తాగి ఉన్నారా లేదంటే మత్తు పదార్థాలు ఏవైనా తీసుకొని ఉన్నారా అనే అనుమానాలతో మొత్తంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సతీష్ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రకారంగా చూసుకుంటే కనుక ఈ విషయాలపైన పోలీసులు ఇప్పటికే స్పష్టత ఇవ్వలేదు. కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారని తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తును అయితే ప్రారంభించారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన ఆ భద్రతా పరిస్థితుల పైన కూడా మరోసారి అయితే ప్రశ్నలు లేవనెత్తుతుండడంతో ఈ విధంగా పోకిరీల ఆగడాలు మొత్తం కూడా ఒళ్ళు గుగ్గురు పరిచేలా ఉందంటూ కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కానీ ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులను ఇక్కడ కూడా సహించరాదు, కఠినంగా శిక్షించాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.